నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన ఇప్పుడిప్పుడే ఒక స్పష్టత వస్తుందా? రాజకీయంగా వ్యూహాలు మార్చే పనిలో ఏ పార్టీకి ఆ పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయా? ఆంధ్రప్రదేశ్లో రాజధాని రైతులకి సంబంధించినటువంటి పరిహారాలపైన, అలానే భూమి లేని నిరుపేదలకి పెన్షన్లు పెంచాలనేటువంటి నిర్ణయం పైన ఆసక్తికరమైనటువంటి చర్చ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఉద్యమాలు చేస్తున్నటువంటి రైతాంగం ఏమనుకుంటుంది, జేఏసీ ఏమనుకుంటుంది, ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం. మనతో పాటు ఉన్నారు అమరావతి బహుజన జేఏసీ నాయకులు పోతుల బాలకోటయ్య గారు. 0% కమిషన్, లో అండ్ ఫెయిర్ ప్రైజెస్. డౌన్లోడ్ వోల్టా యాప్ నౌ. ఎంజాయ్ వాల్టాస్టిక్ రైడ్స్. బాలకోటయ్య గారు నమస్కారం. నమస్తే కేశవ్ గారు. బాలకోటయ్య గారు, రాజధానికి సంబంధించి ఏదో ఒక స్పష్టత వస్తున్నటువంటి సంకేతాలు కనిపిస్తుంది. ఎందుకంటే రెండు రకాల విషయాలు ఇక్కడ బయటకు వచ్చినాయి. కోర్టులు ఇచ్చినటువంటి డైరెక్షన్ ఒకవైపు, ఇంకోవైపు నుంచి చూస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా మాస్టర్ ప్లాన్ విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని మళ్ళీ వెనక్కి దిద్దుబాటు చర్యలు చేస్తోంది అనేటువంటి సమాచారం వస్తుంది. ఇందులో వాస్తవం ఎంత? కేశవ్ గారు ధన్యవాదాలు. రాజధాని అమరావతి విషయంలో ఏం స్పష్టత వస్తుంది కేశవ్ గారు, చెప్పండి. కోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారం ఇప్పుడు మాస్టర్ ప్లాన్ విషయంలో వచ్చినటువంటి గతంలో ఏవైతే మార్పులు చేర్పులు అనుకున్నారో వాటి విషయంలో కొంత అండర్స్టాండింగ్ రావడం, అలానే రాజకీయంగా వస్తున్నటువంటి స్పష్టత, అక్కడ ఉన్నటువంటి నిరుపేదలకి పెన్షన్లు పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం. ఇంకొకటి, ఈరోజు ఆసక్తికరమైనటువంటి స్టేట్మెంట్ ఇద్దరు మంత్రులు ఇచ్చారు. విశాఖపట్నంలో కట్టినటువంటి నిర్మాణాల విషయంలో ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు, అది సీఎం క్యాంప్ ఆఫీసా లేదా టూరిజం రిసార్టా త్వరలో చెప్తాం అన్నారు. సో ఇవన్నీ చూస్తే అమరావతికి మంచి రోజులు లేదా అమరావతికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది అనుకోవడానికి అవకాశం లేదా? ప్రజా రాజధాని అమరావతి విషయంలో ఆ దగ్గర నుంచి బండిరా వరకు, ఏ దగ్గర నుంచి జడ్ వరకు రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందే తప్ప ఎక్కడ ఏ నిర్ణయాన్ని కూడా పాటించలేం. న్యాయస్థానం చెప్పింది ఏంటంటే అసలు రాజధానిని మార్చే హక్కు రాష్ట్ర శాసనసభకు లేదు అని చెప్పింది. మీరు రాష్ట్ర రాజధానిని మార్చాలి అని అంటే కేంద్రంలోని విభజన చట్టాన్ని పరిశీలించి కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో బిల్లు పెట్టుకోమని చెప్పింది. అది కుదరదు అని చెప్పేసి హైకోర్టు ఇచ్చిన తీర్పుని రద్దు చేయమని సుప్రీంకోర్టులో ఇప్పటికి 10 సార్లు స్టే అడిగింది రాష్ట్ర ప్రభుత్వం. స్టే ఇవ్వనని చెప్పినా కూడా మేము విశాఖపట్నం పోతామని 150 సార్లు మనకు చెప్పారు. పండగలు 10 పండగలు ఉన్నా కూడా 150 పండగలు గుర్తు చేశారు. వారాలు 7 ఉంటే 150 వారాలు గుర్తు చేశారు. సోమ, మంగళ, బోధ, గురు వెళ్ళిపోతున్నాం అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు దాదాపుగా అదే పాట పాడిండు. ఇది రాజధాని విషయం. ఇప్పుడు రాజధానిలో గతంలో ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లను సిఆర్డీఏ రద్దు చేస్తూ కొత్త ప్లాట్లు ఇస్తామని చెప్పి జీవో ఇస్తే రైతులు కోర్టుకు వెళ్తే ఆ జీవోని రద్దు చేశారు. అంటే ఇక్కడ కూడా అమరావతి రైతు గెలిచాడు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం భూములు రాజధానికి ఇవ్వటం కారణంగా ఆ ప్రాంతంలో వ్యవసాయ కూలీలు ఉపాధి కోల్పోతున్నారని నాటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే వాళ్ళకు కూడా రాజధాని పెన్షన్లని 2,500 రూపాయలు మంజూరు చేసి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లోనే రాజధాని పెన్షన్లను 2,500 రూపాయల నుంచి 5,000కి ఇస్తాను అంటే కూలి నాలి జనం అంతా కూడా వైసీపీని నమ్మి ఓట్లేశారు. మీరు పదే అడుగుతుంటారు నన్ను, అమరావతి నియోజకవర్గం తాటికొండలో వైసీపీ ఎట్ట గెలిచింది బాలకోటయ్య గారు, ఎట్ట గెలిచిందిగా బాలకోటయ్య గారు అంటే ఎట్టే గెలిచింది. ఈసారి కూడా గెలుస్తుంది. అయితే 5,000 పెన్షన్లు ఇస్తాను అంటే గెలిచింది. సరే ఈసారి గెలుస్తుందంటే చెప్తున్నా. అదే కదా, ఇప్పుడు అమరావతి అంటే పెన్షన్స్ ఇంపార్టెంట్ అయినప్పుడు ఓట్లు పడతాయి కదా ఆటోమేటిక్గా. అదే నిజమే. మరి ఆయన అధికారంలోకి రాగానే 5,000 ఇచ్చినట్టు బాగానే ఉండేది. ఇప్పుడు 30 రోజుల్లో ఇచ్చాడు. ఇప్పుడు మాడు బగిలిపోతుంది. మోసం చేశాడుగా, రాజధాని కూలీలను కూడా మోసం చేశాడుగా సార్. 30 రోజుల్లో ఇస్తే మాడు బగిలిపోతుంది. కానీ మోసం అని ఎలా అంటారు? ఇప్పుడు అమరావతికి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి లోక్సభ స్థానాలు, అటు గుంటూరు కావచ్చు, విజయవాడ కావచ్చు, బాపట్ల కావచ్చు, నర్సరావుపేట కావచ్చు, ఇవన్నిటిపైన కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. అలానే సిఆర్డీఏ పరిధిలో ఉన్నటువంటి పేదలకి పెన్షన్ డబుల్ చేశారు. 2,500 నుంచి ఏకంగా 5,000 చేయడం అనేది ఎన్నికల్లో ఇది ఓటింగ్ ఫ్యాక్టర్ని ఎఫెక్ట్ చేస్తుందా, ప్రభావితం చేస్తుందా, చేయదా? కేశవ్ గారు, గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పసుపు కుంకుమల కింద 10,000 ఇచ్చారు. పెద్ద ఎత్తున మహిళలు మన కాళ్ళ పట్టీలు, చెవుదిద్దులు, బంగారు షాపుకి కొనుక్కొచ్చుకున్నారు. ఓట్లేశారా? ఎన్నికల ముంగిట్లో ఏ కొత్త పథకం ఇచ్చి హామీ ఇచ్చినా కూడా ప్రజలు స్వీకరించరు. అది మోసపూరితమైన హామీనే అవుతుంది. రేపో మాపో ఆర్టీసీ బస్సుల్లో కూడా ప్రజలను ఉచితంగా ప్రయాణం చేపిద్దామని చెప్పి చూస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అసలు బస్సులే లేవు. మీరు కనుక ఇంప్లిమెంటేషన్ చేస్తే బస్సులు తక్కువ ఉండే, ఆంధ్ర రాష్ట్రంలో 50% బస్సులు షెడ్యూల్లో ఉన్నాయి, పరువు పోతుందని చెప్పి అధికారులు అంటుంటే రాష్ట్ర ప్రభుత్వం కింద మీద పడి ఎక్సర్సైజ్ చేస్తుంది. తెలంగాణలో కనుక కేసీఆర్ గారి ఉన్నట్టయితే అక్కడి నుంచి 1000 బస్సులు తెచ్చుకునేది. కానీ రేవంత్ రెడ్డి గారు రావటం మూలాన ఒక బస్సు కూడా ఇవ్వరు. ఇది పరిస్థితి. పోతే మా విషయానికి వచ్చేసరికినే ఎన్నికల తరుణంలో
రాజధాని అమరావతి ఉద్యమం 1600 రోజులు జరిగింది. ఈ రోజున వైసీపీ పార్టీ ఏనుగు లాంటి వైసీపీ పార్టీ పీనుగులా మారటానికి ఉద్యమాలే కారణం. ప్రతిపక్ష పార్టీల పోరాటాలు ఒక ఎత్తు అయితే, ప్రజలు చేసిన ఉద్యమాలు బలోపేతమైన బలం. ఏ రాష్ట్ర ప్రభుత్వానికైనా బలహీనపడాలంటే ఆ ప్రభుత్వ విధానాల మీద ప్రజలు ఏ తిరుగుబాటు చేశారనేది అంశం. అలాంటి ఉద్యమాలకి ప్రతీకైన అమరావతి రాజధాని, అమరావతి జెండా అసెంబ్లీలో ఎగరాలి. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులకి, శక్తులకి తప్పనిసరిగా ప్రధాన రాజకీయ పార్టీ సీట్లు ఇచ్చి అసెంబ్లీకి పంపాలి. తద్వారా అసెంబ్లీ గొంతుకు వినిపించాలి. రాజధానికి రక్షణగా ఉండాలి. అమరావతి ఉద్యమ జెండా ఉండాలి, ఎజెండా ఉండాలి, బహుజన కులాల ఎజెండా ఉండాలి. పార్టీలకు మీరు జేఏసీ నుంచి, అమరావతి జేఏసీ నుంచి కానీ, బహుజన జేఏసీ నుంచి కానీ ప్రతిపాదనలు ఏమైనా పెడుతున్నారా రాజకీయ పార్టీలకి? అమరావతి బహుజన జేఏసీగా మేమే చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశాం. ఆయన్ని స్వయంగా కలిసి కూడా విజ్ఞప్తి చేశాం. తెలుగుదేశం పార్టీలో ఉన్న ప్రధానమైన నాయకులనే, జనసేన ఉన్న నాయకులను కూడా మేము చెప్పింది ఏంటంటే, రాజధాని అమరావతి ఉద్యమ ప్రతిస్పందనగా ఈ రోజున ఓ తటస్థమైన వ్యక్తులు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, రేపు పొద్దున్న రాజధాని రక్షణ నిలబడాలని అక్కడున్న జేఏసీలతో కూడా మాట్లాడాం. కాకపోతే ఏంటంటే, మీకు తెలుసు కదా ఈ రోజున రాజకీయ పార్టీలు ఎలా ఉన్నాయి అనేది. రైతులు కూడా ఏంటంటే రాజకీయాలకు అనుగుణంగానే ఉండరు. అమరావతి ఉద్యమంలో అన్ని పార్టీలు ఉన్నాయని మనం అనుకున్నాం. తెలుగుదేశం ఉంది, జనసేన ఉంది, బీజేపీ ఉంది, వైసీపీ కూడా ఉంది, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ రాజధాని ఉద్యమం మొత్తం రాజకీయాలకు భిన్నంగా జరగల, రాజకీయ పార్టీలతో కలిసే జరిగింది. కాబట్టి ఈ ప్రతిపాదన అసలు ఏకగ్రీవంగా తీర్మానంగా జరగాలి. మేమే నిర్ణయించాలి, జేఏసీలే. అమరావతిలో తాటికొండ నియోజకవర్గంలో లేదంటే మరో నియోజకవర్గంలో ఈ అభ్యర్థికే సీట్ ఇవ్వాలని నిర్ణయిస్తే చంద్రబాబు నాయుడు గారు కూడా తూచా తప్పనిసరిగా పాటించేవాళ్ళు. అనౌన్స్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ క్యాండిడేట్ని అనౌన్స్ చేశారు. నిన్న జరిగినటువంటి సభలో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా అమరావతికి సంబంధించి ఒక ప్రకటన చేశారు. మేము రాజధానికి అండగా నిలబడతాం అనేటువంటి మాట కూడా అనౌన్స్ చేశారు. సో ఈ నేపథ్యంలోనే వైనాట్ అమరావతి అని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెన్షన్ల పెంపు స్కీమ్ని తీసుకొచ్చారని అనుకోవడానికి అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి ప్రాంతంలో కూడా ఆయన అభ్యర్థులు గెలవటానికి చేసిన ప్రయత్నంలో భాగంగానే పెన్షన్ల పెంపు. నేను బస్సుల్లోనే ఫ్రీగా ఉచితం ముందుగానే ఇస్తానని చెప్తున్నాను కదా, రేపు ఆయన మేనిఫెస్టో ప్రకటించాలా? ఆయన మేనిఫెస్టోలో ఎన్ని తాయిదాలు ఉంటాయో తెలియదు. మేమనేది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులకు టికెట్లు ఇచ్చుకుంది. అమరావతి ఉద్యమంలో పాల్గొన్న అమరావతి ఉద్యమకారులకు కాదు. ఉద్యమకారుల కోటాలో ఉద్యమాన్ని గుర్తించే విధంగా ఒక సీటు ఏమో కేటాయిస్తే, ఏదో రిజర్వ్ నియోజకవర్గంలోనో మరో నియోజకవర్గంలోనో ఆ ఉద్యమాన్ని దగ్గర తీసుకున్నట్టుగా ప్రతిపక్ష పార్టీలకు కూడా విశ్వసనీయత వస్తుంది, ప్రజల్లో ఒక గుర్తింపు వస్తుంది అనేది మేము చెప్తున్నాం. దానికోసం కూడా మేము వినయపూర్వకంగానే రిక్వెస్ట్ చేస్తున్నాం ఆ పార్టీని. ఎందుకంటే ప్రభుత్వం మారినంత మాత్రాన రాజధాని అమరావతి కష్టాలేమి తీరవు. 60 సంవత్సరాల మీద 64 కేసులు పెట్టారు. వాళ్ళ కౌలు రావడంలా రాజధానిలో కంప చెట్లు, తుమ్మ చెట్లు మొలుస్తున్నాయి, కట్ల పాములు, తాచుపాములు తిరుగుతున్నాయి, టిట్కో ఇల్లు అలాగనే ఉన్నాయి. ఈ వేదనలు ఉన్నాయి. ఈ వేదనలన్నిటికి కూడా ఒక ప్రతినిధి ఉంటే వచ్చేసింది కదా ఆల్రెడీ. ఇంకో 10 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేయచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతుంది. ఈ సమయంలో మళ్ళీ అమరావతి జేఏసీ నుంచి కానీ లేదా అమరావతి ఉద్యమకారుల నుంచి కానీ నాయకులు ఎంచుకోవడానికి ఇంకా సమయం ఉందా రాజకీయ పార్టీలకి? ఒక అభ్యర్థికి సీట్ ఇవ్వడానికి ఇబ్బంది ఉంది సార్. బీఫామ్ ఇస్తేనే కదా అభ్యర్థి నామినేషన్ చేసేంత వరకు అవకాశం ఉంటుంది రాజకీయ పార్టీలకి. బీఫామ్ ఇవ్వటానికి ఇప్పుడు అభ్యర్థులు ఎంతమందిని మార్చుకోవట్లా? వైసీపీ కానీ టీడీపీ కానీ సర్వేలు చేసుకుంటున్నారు కదా, ఇచ్చిన వాటి మీద కూడా పల్స్ చేసుకుంటున్నారు కదా. అమరావతి ఉద్యమాన్ని గుర్తించాము అని అంటే, ఇప్పుడు ఈ రోజునంటే అమరావతి ఉద్యమం గురించి మాట్లాడకుండా ఏ ప్రతిపక్ష పార్టీ లేదు కదా, మహిళల త్యాగాల గురించి కూడా ఏ ప్రతిపక్ష పార్టీ లేదు కదా. ఆ ఉద్యమ పొత్తిళ్లలో నుంచి వచ్చిన వాళ్ళకి మీరు ఎందుకు సీట్లు కేటాయించారనేది ఎందుకు కేటాయించాలనేది బహుజన కులాలుగా నా ప్రశ్న. కనీసం రిజర్వ్ నియోజకవర్గాలనే కేటాయించాలి కదా. ఎక్కడోకక్కడ మీకు అవకాశం ఉన్న చోట ఆ ప్రతినిధిగా కేటాయిస్తే రాజధాని పరిరక్షణ కోసం బాగుంటుందని చెప్పి జేఏసీలో కూడా ఇదే భావన ఉంది, ఇదే మాట్లాడుతున్నారు. కాకపోతే బలంగా మాట్లాడలేకపోవచ్చు. మాత్రం అలా ఇస్తే గౌరవంగా ఉంటుందని మా భావన. తప్పనిసరిగా రాజధాని రక్షించుకోవాలి. అదే ఒక రోజుతో పోయే సమస్య కాదు కేశవ్. అంటే ఎలక్షన్స్ దగ్గరకు వచ్చేసింది, ఆల్రెడీ ఒక ప్లాన్ ఉంది. 2 పార్టీలు కూడా జనసేన టీడీపీ సమర్థిస్తున్నాయి, బీజేపీ సమర్థిస్తుంది. రాజ్నాథ్ సింగ్ వచ్చి కూడా ఆయన అమరావతి రాజధాని అనేటువంటి అంశంపైన క్లారిటీ ఇచ్చారు. సో విపక్షాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నటువంటి నేపథ్యంలో విపక్ష రాజకీయ పార్టీల నుంచి అమరావతి ఉద్యమకారులందరూ ఒక్కొక్క పార్టీ నుంచి ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంటే కనుక మళ్ళీ అమరావతి ఇష్యూ డైల్యూట్ అయ్యేటువంటి ప్రమాదం లేదంటారా? ఇప్పుడు ఆయనే ఉంటే తెల్లగొడ్డ ఎందుకందంట ఒక ఆమె
జేఏసీలుగా మేమే నిర్ణయించగలిగితే బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. వీఆర్ ది ఫైటర్స్, నాట్ ఎ బెగ్గర్స్. రాజకీయ పార్టీల గల్లా పట్టుకొని తెలంగాణ ఉద్యమంలాగా నిలదీసి మా సీటు మేము సంపాదిస్తాం. రాజకీయాలు ఉన్నాయి కాబట్టి పరిస్థితి ఇలా ఉంది. నేను అనేది ఏంటంటే, పరిపూర్ణమైన సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ ప్రజాబాహువుల్లో నుంచి కూడా కొత్త వారికి అవకాశం ఇస్తే ఆ పార్టీకి విశ్వసనీయత ఉంటుంది, గౌరవం ఉంటుంది, కొత్త ప్రజలు కొత్త అసెంబ్లీకి అడుగుపెట్టే అవకాశం ఉంటుంది అనేది మా భావన. ఒత్తులు పెట్టుకుంటారు. నిన్న ఒక మాట, మీరు ఒక మాట విన్నారో లేదో, రాజ్నాథ్ సింగ్ గారు ఒక మాట అన్నారు, ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే అమరావతి ఉంటుంది, పోలవరం పూర్తవుతుందని. ఇప్పుడు నవ్వాలా ఏడవాలా? నేను కేంద్రంలో అధికారంలోకి వస్తే కానీ రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తే డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఆంధ్రప్రదేశ్లో. లేదు, అదే వస్తుందా మరి ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి? ప్రజలు అనుకుంటే వచ్చింది కదా. అది ఆ ప్రయత్నం చేయమనండి. మరి ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పేవాడు ఏదన్నా ఉంటే చెవిలో ఖాళీ పూలు పెట్టుకుని వినొచ్చు. మనం 100 ఓట్లు పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వస్తాను అని అంటే మనం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అయినా కాలం తీరిపోయింది. ఇక ప్రజా ఉద్యమాలను వీళ్ళు మర్చిపోతారు. వాళ్ళు ఎన్నికల ప్రక్రియలకు అడుగు పెడతారు. ప్రజల ఓటర్ల తీర్పులు తలరాతలు మార్చడానికి ప్రజలు కూడా అన్ని అంశాలను పరిశీలిస్తారు. కేశవ్ గారు, ప్రజలంతా ఆషామాషిగా ఉండరు. ప్రజల చరిత్ర నిర్మాతలు, వాళ్ళే నిర్ణయించాలి. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ అడుగుల్ని ఆయా కాలాల్లో ఉద్యమకారులుగా కష్టపడ్డ వాళ్ళ శ్రమని ఏ స్థాయిలో గుర్తిస్తుందని కూడా పరిగణలో తీసుకుంటారు. రైట్, థ్యాంక్ యూ బాలకోట గారు, మీ అభిప్రాయాలు తెలియజేసింది. ఇది అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి ఆలోచన, ఆవేదన. ఇది ఉద్యమకారులుగా ఉన్న వాళ్ళని గుర్తించాలనేటువంటి విజ్ఞప్తిని బహుజన జేఏసీ నేత బాలకోట గారు చేస్తున్నారు. మరోవైపు అమరావతిలో ఉన్నటువంటి నిరుపేదలకి పెన్షన్ పెంపు అంశాన్ని అధికార పార్టీ అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఎన్నికల్లో భాగంగా, ఓట్లు దండుకునే కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి ఎత్తుగడ మాత్రమే అంటున్నారు. ఇక రాజధానికి అందరూ మద్దతు ఇస్తున్నప్పటికీ కూడా రాజధాని నిర్మాణ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం అనేది అమరావతి రైతుల్ని కలచివేస్తున్నటువంటి ప్రశ్న అనేది బాలకోట గారు చెప్తున్నటువంటి మాట. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.